దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లును గాక. ప్రార్థనా శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. అలాగే మరి నీ స్వరం అనే రేడియో కార్యక్రమం కూడా వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. ఇంకా అనేక దేశాల నుంచి వింటున్నాం. ఆయన కనికరం ఎప్పుడు ఎల్లప్పుడూ మన పైన ఉండాలని. ఆయన మన విడవక మనుషులైనా విడిచిపెట్టేస్తారు, కానీ దేవుడు విడవని దేవుడు, ఎడబాయని దేవుడు, అద్భుతాలు జరిగించే దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అని ప్రతిసారి నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే నా పట్ల దేవుడు అట్లాంటి అద్భుత కార్యాలు జరిగించాడని, ఆశ్చర్య కార్యాలు జరిగించాడని, నా చెయ్యి విడవకుండా మమ్మల్ని కాపాడాడని ప్రతిసారి నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే కనికరం గల తండ్రి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త, మీ కర్మైన పాదలకు వందనాలు. అద్భుతాలు చేయవాడా, ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడా, నీకు స్తోత్రం. మేమేమై ఉన్నామో నీ కృపను బట్టి జీవిస్తున్నామయ్యా. ఇదిగో ప్రభా, మరి రేడియో కార్యక్రమం ద్వారా, మరి టీవీ కార్యక్రమం ద్వారా ప్రభా, యూట్యూబ్ ద్వారా అనేక మంది ఈ వాక్యాన్ని వింటున్నారయ్యా. వారందరినీ బలపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ ఆత్మతో నింపండి ప్రభా. ఏ వేదనతో, ఏ దుఃఖంతో నాయన ఈ వాయస్సును వింటున్నారో ప్రభా, వారికి మీ ఆదరణ కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. నువ్వు విడువని దేవుడవని, ఎడబాయిని దేవుడవని, నమ్మకం కలిగిన దేవుడవని మేము నీ అందు విశ్వాసం ఉంచుతున్నాం తండ్రి. కృప చూపమని ప్రార్థిస్తున్నాం నాయన. మనుషులు చేయి విడిచిపెట్టేస్తారు, కానీ నీ విడువని దేవుడవయ్యా, అద్భుతాలు జరిగించే దేవుడవయ్యా, ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడవయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలు 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 చెల్లించుకుంటాం. మేము బలహీనమై ఉండగా మా కొరకు బలవంతుడు అయినవయ్యా, మేము శక్తిహీనులమై ఉండగా మా కొరకు బలియాగమైనవయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నాయన ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి, ఇదిగో బలహీనరాల్ని నీ బలంతో నింపండి అయ్యా, శక్తిహీనరాల్ని నీ శక్తితో నింపు ప్రభా. కూర్చున్న వారితో, నాతో, మీరందరితో మాట్లాడమని నాయన, మీరే మాట్లాడి మహిమ పొందుకోమని, అంధకార శక్తులన్నిటినీ యేసు నామములో బంధిస్తున్నాను. దురాత్మ సమూహమును అగ్నితో కాల్చివేస్తున్నాను అయ్యా. వేదనతో, బాధతో, దుఃఖంతో కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డను ఆదరించమని ప్రార్థిస్తున్నాను. నేను భయపడక బిడ్డ, నేను నీకు తోడుగా ఉన్నాను, నీతి అన్న దక్షిణాస్తంతో నేను ఆదుకుంటాను. ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు తొందరపడుతున్నావు, ఎందుకు నిరీక్షణ ఉంచు అని విశ్వాసంతో మీరు నాయన మేము నీ అందు బలపడటానికి కృప చూపమని నడిపించు. ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి ఈ దినాన్ని మీ ముందట ఉంచాలని ఇష్టపడుతున్నాను. కనికరం గల దేవుడు, మన దేవుడు కనికరం గల దేవుడు. మరి మనము చదువుకుంటున్నాము ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 31వ వచనంలో చదువుకుంటున్నాం. నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు గనుక నీ చెయ్యి విడిబడు, నిన్ను నాశనం చేయడు. తాను పితరులతో ప్రమాణం చేసిన నిబంధన మర్చిపోడు. మనుషులు ప్రమాణం చేస్తారు, నీ చెయ్యి విడిచిపెట్టనంటారు. భార్య భర్తలు పెళ్లిలో ప్రమాణం చేస్తారు, ఒకరికొకరు జీవితాంత కాలం నీకు తోడుగా ఉంటానని అంటారు, కానీ మధ్యలోనే విడిచిపెట్టేస్తున్నారు. ఇప్పుడైతే జీవితాంత కాలం వరకు తోడుగుంటారు. బాధ ఎందు, వేదన ఎందు, దుఃఖం ఎందు, అన్నిటి ఎందు నీకు తోడుగా ఉంటానని ప్రమాణాలు చేస్తున్నారు. కానీ ఆ ప్రమాణం 1 నెల కాదు, 5 రోజులు కూడా ఉంటలేదు, 1 సంవత్సరం కూడా ఉంటలేదు. ఈ దినాల్లో అయితే, అప్పుడైతే ఎంతో ప్రేమతో ఉండేవారు భార్య భర్తలు, తల్లిదండ్రులు. కానీ ఆయన అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు. మన దేవుడు కనికరం గల దేవుడు. మనల్ని చేయి విడిచిపెట్టాడు. మనుషులు విడిచిపెట్టేస్తారు, మన సకం దుగ్గరం దాకా వస్తారు. మనకంటారు నీకేముంది, మేమున్నాం, భయపడకంటారు. మా పట్ల అట్లనే అన్నారు, చాలామంది అన్నారు. అన్యాయమైన తీర్పు తీరుస్తున్నప్పుడు కూడా అన్నారు, మేము తోడుగున్నాం, మీకు సహాయం చేస్తాం మేమన్నారు. ఇప్పుడే ఎవరు సహాయం చేయలేదు, కానీ సహాయం చేసిన వాడు దేవుడు. ఆయన ఒక్కడే ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన ఒక్కడే అద్భుత క్రియలు జరిగించే దేవుడు. ఆయన మా పట్ల అద్భుతాలు జరిగించాడు. మనుషులు విడిచిపెట్టేశారు, కానీ దేవుడు విడిచిపెట్టలేదు. నా ప్రిబిడ్డ ఈ వాక్యం వింటున్నా, నా ప్రిబిడ్డ నువ్వు అలాగే వేదనతో ఉన్నవేమో, దుఃఖంతో ఉన్నవేమో, ఎవరు కనికరం చూపిస్తలేరు, మా చెయ్యిచ్చి పెట్టేశారు, మాకెవరు సహాయం చేస్తలేరు అని అనుకుంటున్నావేమో. కానీ ఈ వాక్యం వింటున్న నా ప్రిబిడ్డ, ఈ దేవుడు ఈ దినాన్నితో మాట్లాడుతున్నాడు. నీ చేయి విడిచిపెట్టాడు. మనుషులు విడిచిపెట్టేస్తారు, కానీ ఆయన అద్భుతాలు జరిగించే దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు.
అందుకే తీతుకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 5వ వచనములు అంటున్నాడు, తన కనికరము చొప్పుననే మనల్ని రక్షించను. మార్కు సువార్త 6వ అధ్యాయం 34, యేసు జనసమూహం మీద కనికరపడ్డాడు. ఆయన 34వ వచనములు అన్నాడు, యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహం చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులు బోధింపసాగను. చూసారా, కనికరపడ్డాడంట. కాపరి లేని గొర్రెల వారే ఉన్నారని వాళ్ళ గురించి ఎన్నో సంగతులు చెప్పాడంట ఆయన. అదే రీతితో మత్తయి సువార్త 9వ అధ్యాయం 35వ వచనంలో యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారం చేశాను. చూసారా, ఆయన బోధించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచాడంట. ఎంత గొప్ప దేవుడండి. అన్ని తిరిగా మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచాను. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూస్తున్నాం నడుము వంగిపోయిన స్త్రీని కూడా అంతే కదా. 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయింది ఆమెకు. ప్రతిదినం ఆమె సమాజ మందిరంలోకి వస్తూనే ఉన్నది. ఆయన ఒకరోజు వచ్చి చూశాడు, అమ్మా అని పిలిచాడు, రమ్మని పిలిచాడు, ఆమె మీద చేతులు ఉంచాడు, ఆమెను స్వస్థపరిచాడు. మరి ఎంత గొప్ప దేవుడు అంటే అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. స్వస్థపరిచే దేవుడు, మనల్ని చూసే దేవుడు, మన మీద కనికరపడే దేవుడు. 18 సంవత్సరాల నుంచి ఆమె నడుము వంగిపోయిన ఆమె వస్తున్నది, ఆలయానికి వస్తున్నది. దేవుడు ఎప్పటికన్నా తప్పకుండా నా మీద కనికరం చూపుడా, తప్పకుండా కనికరం చూపిస్తాడు. నన్ను బాగు చేయడా, తప్పకుండా నన్ను బాగు చేస్తాడని విశ్వాసంతో ఆమె ఆ మందిరానికి వస్తూ ఉన్నది. అందుకే దేవుడు ఆమెను రమ్మని పిలిచాడు. ఆమె మీద చేతులుంచగానే చక్కగా నిలబడింది, ఆయనను మహిమపరిచింది. ఇది నన్ను వాక్యం వింటున్నా నా ప్రియుడ, నువ్వెన్ని సంవత్సరాలు వ్యాధితో బాధపడుతున్నావో నాకు తెలియదు, కానీ ఇది నా నాయన నీ వ్యాధిని ముడతాడని విశ్వాసంతో ప్రార్థన చేయి. తప్పకుండా దేవుడిని ఎందుకు కనికరం చూపుతాడు. 38 సంవత్సరాలు వ్యాధి కలిగిన ఆయనను ముట్టలేదా, ఆయన స్వస్థపరచలేదా? అయ్యా నేను వస్తుంటే ఎవరో ఒకరు వచ్చి తొందరగా మునిగిపోతున్నారయ్యా, నాకేం లేదయ్యా, నేను ఒక్కడిని ఉన్నానయ్యా, నన్ను ఎవరైనా తీసుకుని వెళ్తారని లోపల వేరే వాళ్ళు వచ్చి మునిగిపోతున్నారయ్యా. ఆయన స్వస్థపరచలేదా? ఆయన బాగా చేయలేడా? 38 సంవత్సరాలు 12 సంవత్సరాలు రక్తస్రావం గల స్త్రీని ముట్టి స్వస్థపరచలేదు. ఆమె వచ్చింది వెనుక నుంచి, ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళిందంటే, ఎన్నో మందులు వాడింది, ఎన్నో తిప్పలు పడ్డాడు, కానీ ఎక్కడ నయం. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు కనికరం గల తండ్రి ఆమె ఆయన చెంగుని ముట్టగానే కొంగుని ముట్టగానే స్వస్థత కలిగి. ఎంత గొప్ప నీ విశ్వాసం, నేను బాగుపరిచినాను. ఎంత గొప్ప దేవుడో తెలుసా మన దేవుడు. గొప్ప దేవుడు అండి, అద్భుతాలు జరిగించే దేవుడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనంలో చూస్తే, అంతటి యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమీ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను, వారి మార్గంలో మూర్చపోవుదురేమో అని వారిని ఉపవాసంతో పంపివేయుటకు నాకు మనసు లేదని వారితో చెప్పగా, ఆయన శిష్యులు ఇంత గొప్ప సమూహమును జనసమూహమును తృప్తిపరచడానికి కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకి ఎక్కడి నుండి వచ్చినని ఆయన తనిది. యేసు నీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడగగా, వారు 7 రొట్టెలను కొన్ని చేపలు ఉన్నవని చెప్పిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనసమూహమునకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతి చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చాను. శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లని గాక తిన్నవారు 4,000 మంది పురుషులు. మనం ఇక్కడ చదువుతున్నాం, ఆయన కనికరపడ్డాడంట. 3 రోజుల నుంచి ఉపవాసం ఉన్నారు, నా ఎద్దున్నారు. ఎక్కడున్నారండి? 3 రోజులు ఆయన ఎద్దున్నారట ఉపవాసంతో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు కనికరం కట్టాడు. మళ్ళీ ఏమంటున్నాడంటే, గనుక ఆయన నిన్ను నాశనము చేయడు. కనికరం గల తండ్రి గనుక నిన్ను నాశనము చేయడు, నీ చెయ్యి విడివడు. ఆయన చెయ్యి విడిచే దేవుడు కాదు, ఆయన మనతో ఉండే దేవుడు. నాశనము చేయడు, ఆయన నాశనం చేసే దేవుడు కాదు. మార్కు సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు చెప్తే, అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడిను. వాడు సమాధుల్లో వాసం చేసిడు. వాడు సంఖ్యలతోనైనను ఎవరును వారిని బంధింపలేకపోయాను. పలుమారు వాని కాళ్లకు చేతులు సంఖ్యలు వేసి బంధించిన వాడు.
ఆ చేతి సంకెళ్ళు తెంపి కాళ్ళు సంకెళ్ళను తుత్తునీలుగా చేసిన గనుక ఎవడును వాడిని సాధుపరచలేకపోయాను. సాతానుతో అపెత్ర పట్టిన ఒకడున్నాడంట, అక్కడ సమాధుల్లో ఉంటున్నాడు. ఎవరు వాడిని ఏం చేయలేకపోతున్నారు, సాధు చేయలేకపోతున్నారట. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయించు తను తాను రాళ్లతో గాయపరుచుకొనిచుండెను. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచకమని దేవుని పేరట నీకు ఆనపెట్టుచున్నానని బిగ్గరగా కేక వేసింది. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమ్మని వానితో చెప్పాడు. చూసారా, అలాంటి భయంకరమైన వ్యక్తిని కూడా చేసి విడిచిపెట్టేశాడా. సమాధుల్లో తిరిగి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని ఆయన పట్టుకున్నాడు, ఆయన స్వస్థపరిచాడు. అందుకే వాళ్ళందరూ అక్కడ ఉంటే ఏమైందంటే బతులాడుకున్నారట, అయ్యా వద్దయ్యా వెళ్ళిపోండి, మా ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమని. అయితే 17వ వచనంలో తమ ప్రాంతంలను విడిచిపోమని వారు ఆయనకు బతిమాలు కొనసాగిరి. ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యం పట్టిన వాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనేను గాని ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువుని యందు కనికరపడి నీవు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియచెప్పమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలేలో ప్రకటింపనారంభింపక అందరూ ఆశ్చర్యపడి హల్లెలూయా హల్లెలూయా. ఆ ప్రభువుని యందు కనికరపడి నువ్వు నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమన్నాడు. కనికరపడ్డాడు ఆయన. సమాధాల్లో ఉన్నవానితో కనికరపడ్డాడు ఆయన. భయంకరమైన పరిస్థితిలో ఉన్నవాడు ఆత్మను రక్షించడానికి కొరకు. ఎంత గొప్ప దేవుడు, కనికరం చూపే దేవుడు. అందుకే అపవాది ఎలాంటి వాడంటే, సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగా ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం పడద్రోయబడును. అది భూమి మీద పడద్రోయబడును, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడును. మరి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయం కొంచెమని తెలుసుకొని బహు క్రోధం గలవాడవై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడు. అది సముద్రం అంటుంది. అపవాదంట బహు కొంచెం సమయాన్ని భూమి మీదకి దిగొచ్చి ప్రతి కుటుంబాల్లో తొందర చేస్తున్నాడు. అపవాది ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డల్లో, ప్రతి భార్యలోను, ప్రతి భర్తలోను, ప్రతి ఇంటిలోను, ప్రతి స్త్రీలోను అపవాది వచ్చి ఇది నిజమా అని పెట్టి వారి కుటుంబాలను నాశనం చేస్తున్నాడు. నా ప్రియుడి వాక్యం వింటున్నా నా ప్రియుడా, అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోవునన్నాడు. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరింగుదనా అని తిరుగుతున్నాడు, వాడిని ఎదిరించమంటున్నాడు. అపవాదిని ఎదిరించండి. మన కనికరం గల దేవుడు, ఎదిరించడానికి శక్తి గల దేవుడు మన దేవుడు. మనం ఎదిరించాలంటున్నాడు, పారిపోతాను. కానీ మనం ఎదిరించడానికి భయపడిపోతూ ఉంటాం. కానీ ఏమంటున్నాడంటే హబక్కూ గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో అన్నాడు, వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చిలాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కుంచుకొంటున్నాడు. వాడు తన వలలో వాడిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయించినాడు. ఈ దినాలు అంతే కదా, టీవీ అనేది పెట్టాడు, సెల్ ఫోన్లు పెట్టాడు, గాలం వేసి లాగుతున్నాడు, ప్రేమ అనేది పెట్టాడు, వ్యభిచారం అనేది పెట్టాడు, తాగుబోత్తనం పెట్టాడు, ప్రతిదీ హత్య చేయడం అనేది, డబ్బులు సంపాదన ప్రతిదీ ఎరగా చూపిస్తున్నాడు. వాడు ఏం చేస్తున్నాడంటే గాలం వేస్తున్నాడు. గాలం వేసి గుచ్చి ఏం చేస్తున్నాడంటే ఉరులు బొగ్గి చిక్కుంచుకొంటున్నాడు. వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేస్తున్నాడంటే, వాడు గంతులు వేస్తున్నాడు. నాశనం అయిపోతుంటుంటే భయంకరమైన పరిస్థితి అయిపోతుంది. దేవుడు బాధపడుతున్నాడు. అయ్యో బిడ్డ, నిన్ను ఎంతో నా విలువైన రక్తంతో, పరిశుద్ధ రక్తంతో నేను కొనుక్కున్నానయ్యా, సాతాను వల్ల చిక్కిపోతున్నవా అని ఆయన బాధపడుతున్నాడు. కనికరపడే దేవుడమ్మా ఆయన. ఆ సాతాన్ని అంటున్నాడు, దాని నుండి దూరపరచమని మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన, ప్రతిదీ ప్రార్థన. వాడు ఏం చేస్తున్నాడంటే ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, కుటుంబాన్ని, చివరకు మన ఆత్మల్ని కూడా దోచుకుంటకు, దొంగిలించుటకు ఆడ అష్ట కష్టాలు పడిపోతున్నాడు సాతానుగా. అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఎంత సంపాదించినా చిల్లి గవ్వలో కూడా మిగిల్చుకోలేని వారు తాగుడుకు, వ్యభిచారానికి, జూదమునకు బానిసలై తమ ఆస్తిని, ఆరోగ్యమును పాడు చేసుకుంటున్నారు. సాతానులో వాళ్ళలో చిక్కుకొని ఉంటున్నారు. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, మనలో దేవుని దురాత్మని వినిపించడానికి కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి
మనము నీతిమంతులుగా తీర్చబట్టకై లేపబడను. హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, ఏలైనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. బలహీనమై ఉండగా, అపరాధముల నిమిత్తం మనం ఉండగా మన కొరకు ఆయన మనం మంచి వారికి ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. మన దేవుడు గొప్పవాడు. ఆయన మనతో ఉండే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు. అందుకంటున్నాడు యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. మనకు తెలుసు అపవాది ఎన్నెన్ని చేస్తుందో. యేసేపు విషయంలో కూడా అంతే కదా. పాపం యేసేపును, కానీ యేసేపుపై కనికరం అపవాది ఎదిరించాడు. ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనంలో మనకు తెలుసు, నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమాని భార్యతో నేను చూసారా, ఎందుకింత పాపం కట్టుకోవాలి, నేను ఎందుకు పాపం చేయొద్దని పాపాన్ని జయించాడు. యేసేపు పాపాన్ని జయించాడు. మనం కూడా పాపాన్ని జయించాలి. మనం పాపాన్ని జయించినప్పుడు దేవుడు చూస్తున్నాడని భయపడాలి. దేవుడు ఎప్పుడైతే చూస్తున్నాడని భయపడతావో అందులో నీలో పాగ, ద్వేషం, ఈర్ష, కక్ష, వ్యభిచారము, దొంగతనము, ఈ మోసాలు ఏమీ ఉండవు. ఆయన మన కొరకు మరణించి తిరిగి లేచినాడు, నా కొరకు కనికరం చూపే తండ్రి అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుగా ఐగుప్తుని ఇంట నుండెను. అయితే యోసేపునకు తోడై ఉండి అతని ఎందుకు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలిగినట్లు చేశాను. దేవుడు కనికరం చూపాడు. యోసేపును చేసి జైల్లో పడేశారు, కానీ అక్కడున్న మరి అధిపతికి కటాక్షం కలిగినట్లు ఎవరు చేశారు? దేవుడు చేశాడు. సైతాన్ అలా చిక్కుల్లో పెట్టేశాడు, కానీ విడిపించడానికి గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. అందుకే ధైర్యంగా ఉండాలంటాడు. అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోవునండి. ఎదిరిద్దాం, పాపానికి దూరంగా పారిపోదాం. దేవుడు మనతో ఉంటాడు, మనల్ని నడిపించే దేవుడు. 145వ కీర్తన 9వ వచనములు అంటున్నాడు, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నది. లూకాసు వార్త 1వ అధ్యాయం 50వ వచనం, ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరములుండునని యేసయ్య తల్లి మరియా అన్నట్లు మనం చూస్తున్నాం. చూసారా, కనికరం భయపడే వారి మీద ఆయన కనికరం తరతరములు ఉంటుంది. యేసేపుకు భయపడ్డాడు, దేవునికి భయపడ్డాడు. దేవుడు నన్ను చూస్తున్నాడని భయపడ్డాడు. నేను ఎందుకు ఇంత ఘోరమైన పాపం చెయ్యాలనుకున్నాడు. దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందని అనుకుని భార్యతో అన్నాడు, దేవుడు అద్భుతం జరిగించలేదా? అందుకంటున్నాడు, నీ చేయి విడివడు, నిన్ను నాశనం చేయడు. నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకము, నేను నీకు సహాయం చేసిందని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను, నీ కుడి చేతిని పట్టుకుంటున్నాను అన్నాడు. ఎందుకంటే మనం అనాథలం కాదు, మన దిక్కులేని వారం కాదు. ఆయన మన చేయి పట్టుకుంటాడు. మనుషులు ఎవరు పట్టుకొని విడిచిపెట్టేస్తారు మధ్యలోకి రాగానే, కానీ మన దేవుడు విడిచిపెట్టని దేవుడు. మన దేవుడు కార్యాలు జరిగించే దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. అయ్యో నాకెవరు సాయం చేస్తారు, నాకెవరున్నారు, నాకేం లేదు అనుకుంటున్నావేమో నా ప్రియబిడ్డ. ఆయన అంటున్నాడు, యెషయా గ్రంథం 51వ అధ్యాయం 16వ వచనములు అంటున్నాడు, నీ నోట నా మాట ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను అంటున్నాడు. ఆయన మన చేతి నీడలో కప్పుకున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, మన దేవుడు కనికరం గల దేవుడు. మన చేయి విడిచిపెట్టాడు. మనుషులు విడిచిపెట్టేస్తారు, కానీ మనల్ని నాశనం చేయడు. మనుషులు నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తారు. పొరుగు వాడిని ఎవరు కొంపను ముంచుదామా అని చూస్తూ ఉంటారు. భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నాం. ఎప్పుడు వీడు నాశనం అయిపోతాడా, ఎప్పుడు వీడు ఎందుకు పైకి వస్తున్నాడు, వీడికి పైకి రానియకుండా చేయాలని ఈ లోకపు మనుషులు చేస్తుంటారు. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదు. మన దేవుడు ఆశ్చర్య కార్యాలను జరిగించే దేవుడు. మన దేవుడు మనతో ఉండే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు. భయపడకంటున్నాడు, నేను నీకు సహాయం చేస్తాను, కనికరం చూపు తండ్రి మనతో ఉన్నాడు. అలాంటి విశ్వాసంలో నువ్వు బలపడాలని ఆయన అనుకున్నా. మనం చూస్తున్నాం ఆదికాండం 19వ అధ్యాయంలో మనం చూస్తే 15, 16 వచనంలో, తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరు దోష శిక్ష నశించిపోకుండా
నీ భార్యని ఇక్కడనున్న 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పి అతడు తడువు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన తడువు చేసిండు. అయ్యో, నాశనం చేయడానికి సొదొమ గొమొర్రా అగ్నితో కాల్చివేయబడుతుంది, నడవండి నా దూతలు వచ్చి చెప్తున్నప్పుడు 2 కుమార్తె నీ భార్యను తీసుకుని రమ్మంటే వాడు ఏం చేస్తున్నాడంటే, లోతు ఏం చేస్తున్నాడంటే ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. ఆలస్యం చేస్తున్నప్పుడు అతడు తడువు చేశాను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడటం వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమారుల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచి ఆ దూతల వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుకకు చూడకము, ఈ మైదానంలో ఎక్కడ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా లోతు ప్రభువా అలా కాదు, ఇదిగో నీ కటాక్షం నీ దాసునికి వచ్చినది, నా ప్రాణము రక్షించటం వల్ల నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను కనపరిచితివి, నేను ఆ పర్వతం తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో, ఇదిగో పారిపోవటకి ఈ ఊరు సమీపంలో ఉన్నది, ఆ చిన్నది నన్ను అక్కడికి తప్పించుకొని పోనిము, ఆ చిన్నది కదా నేను బ్రతుకుదును చెప్పినప్పుడు ఆయన ఇదిగో నువ్వు చెప్పిన ఈ ఊరు నాశనం చేయను, ఈ విషయంలో నీ మనవి అంగీకరించితిని, నీ త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవు అక్కడ చేరే వరకు నేనేమీ చేయలేను. అందుచేత వీరికి మరి అప్పుడు మనం చూసినాం 24వ వచనంలో, అప్పుడు యెహోవా సొదొమ మీద గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకం అగ్ని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణంలో మైదానం అంతటిని ఆ పట్టణములలో నివసించి వారందరినీ నేల మొలకలను నాశనం చేశాను. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం అయిపోయాను. చూసారా నా ప్రియ బిడ్డలారా, ఆయన కనికరం చూపి చేయి పట్టుకుని నాశనం చేయను, నడవండి ఊరు వెలుపలికి రమ్మని చెప్తే వాళ్ళు ఏం చేశారు, తడువు చేసి ఇక్కడ ఉంటాం ఇంకా కొంచెం దూరం వెళ్తామని చెప్పి ఆఖరికి ఆమె వెనక తట్టు చూసిందంట లోకంపై. లోకం ఏమైపోతుంది, మనం కూడా అలాగే చూస్తున్నామేమో లోతు భార్యలాగా, ఇంకా ఏమైపోతుందేమో అని. కానీ సొదొమ గొమొర్రా నాశనం చేసినప్పుడు వెనుక తట్టు చూడొద్దన్నప్పుడు ఆమె చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. దేవుడు ఆ మైదాన పట్టణంలో పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసింది. లోతు కాపురం ఉన్న పట్టణంలో నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించాను. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు కనికరం గల దేవుడు అండి. మన దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, మన దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు. కీర్తనల గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనం, నేను ఆపదలో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించదువు, నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు, నీ కుడి చేయి నన్ను రక్షించును. హల్లెలూయా, హల్లెలూయా. తప్పకుండా మన దేవుడు కాపాడే దేవుడు. మీకా ప్రవక్త అంటున్నాడు 7వ అధ్యాయం, మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో, ఆయన కనికరము చూపుటేందు సంతోషించి వాడు గనుక నిరంతరం కోపం ఉంచడు, ఆయన మన యందు జాలిపడు, మన దోషములను అణిచివేయను, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధంలో నువ్వు పడవేతువు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. మన దేవుడు కనికరం గల దేవుడు. మన దేవుడు జాలి, కనికరము, ప్రేమ, దయ, కరుణ, కటాక్షములు ఆయన మన యందు ఉంచి ఉన్నాడు. ఆయన కనికరము ఆయన సమస్త కార్యముల మీద ఉన్నదని 145వ కీర్తన 9వ వచనములు అంటున్నాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 50వ వచనములు, ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరములుండునని అందుకంటున్నాడు. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 3వ వచనం, గర్భమును పుట్టినది మొదలుకొని నా చేత బంధింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారులారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చే వరకు నిన్నెత్తుకొని వాడని నేనే, తల వెంట్రుకలు నరిగి వరకు నిన్నెత్తుకొని వాడని నేనే చేసి ఉన్నాను, చంక పెట్టి వాడని నేనే, నిన్నెత్తుకొనచ్చు రక్షించు వాడను నేనే అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. మనం చేయించి పెట్టేస్తాడు అనుకుంటున్నారా? విడిచిపెట్టాడు ఎప్పటికీ. మన నాశనం చేస్తాడు అనుకుంటున్నారా? మనుషులు నాశనం చేసేస్తారు, కానీ దేవుడు నాశనం చేసే దేవుడు కాదు. దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, మనతో ఉండే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు. ఎన్నో సమస్యలు, బాధలు, ఇబ్బందులు అన్నప్పుడు కొంతమంది ఒక అమ్మ ఫోన్ చేసింది, అమ్మా ఎవ్వరు నా మీద కనికరపడతలేరమ్మా, నా భర్త కూడా కనికరపడతలేడమ్మా, నేనంతా ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టానమ్మా, ఎంతో చేశానమ్మా, దుబాయ్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి నేను
అక్కడ పని చేసుకుని వెట్టి పని చేసుకుని ఎన్నో డబ్బులు పంపించానమ్మా. నా భర్త తాగి సర్వనాశనం చేశాడమ్మా. నా మీద మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోమని అంటున్నాడమ్మా. నా మీద ఎవరు కనికర పడతలేరు అని అంటుందో తల్లి. నా ప్రిబిడ్డ, ఈ వాక్యం వింటున్నా నా ప్రిబిడ్డ, మనుషులు ఎవరు కనికర పడకున్న పర్వాలేదు బిడ్డ. దేవుడు కనికర పడితే చాలు, దేవుడు మనల్ని ప్రేమిస్తే చాలు. ఆయన మనల్ని చేయి విడిచిపెట్టాడు. ఆయన ప్రమాణం చేసిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు. ఆయన అన్నాడు, చంక పెట్టుకుని వాడని నేనే, ఎత్తుకొని వాడని నేనే, నీ కార్యాలు జరిగించి వాడని నేనే. ఎవరంటారండి? చంక పెట్టుకుని వాడని అంటారా? అన్నది అస్సలు. మనుషులు చాలా ఈ దినాలు అయితే మరీ ఎక్కువ అసలు కనికరం అనేదే మర్చిపోయారు అందరూ. జాలి అనేదే మర్చిపోయారు ఈ లోకంలో. కానీ ఆయన అంటున్నాడు, జాలి గల దేవుడు, కనికరం చూపుతాడు, మళ్ళీ చేయి విడిచిపెట్టాడు. ఆయన చేయి పట్టి నిన్ను లేపుతాడు. భయపడకు బిడ్డ, దిగులు పడకు, నేను నిన్ను బలపడుతున్నాను. నీతి అన్న దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటానంటున్నాడు. ఆయన ఆదుకుంటాడు. నువ్వే వేదంతో ఇక్కడ కూర్చున్నావు నాకు తెలియదు, కానీ ఆయన తప్పకుండా నిన్ను కాపాడే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, అద్భుతాలు జరిగించే దేవుడు. పేతురు నీళ్ళ మీద నడుస్తున్నాడు. మత్తయి సువార్త 14:25-36 వరకు మనం చూస్తే పేతురు నీళ్ళ మీద నడుస్తున్నాడు. అప్పటికి ఆ దోణి దరికి దూరంగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసింది. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకుని, నేనే భయపడకూడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవైతే నీళ్ళ మీద నడిచి నీ యొద్ద వచ్చుటకు నాకు సెలవిమ్ము అని ఆయన నన్ను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచాను. కానీ గాలిని చూసి భయపడి మునిపోసాగాను. ప్రభువా, నన్ను రక్షించమని కేకలు వేశాను. వెంటనే యేసు చెయ్యి చాచి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడుచున్నావు అని ఆయన వారి దోణి ఎక్కునప్పుడు గాలి అడిగాను. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు నీళ్ళ మీద నడిచేస్తున్నాడు. ప్రభుని చూసినప్పుడు చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే లోకం తట్టు చూసాడో మునిగిపోసాగాడు. అప్పుడు మునిగిపోతుంటే అయ్యా అని చెయ్యి ఇట్లా ఇస్తే ఆయన అన్నాడు, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు అని చేయి పట్టి లేవనెత్తాను. ఈరోజు ప్రభు నీకు అదే అన్నాడు, అల్ప విశ్వాసి, ఎందుకు భయపడిపోతున్నావు? ఈ లోకం బయట చూసి భయపడిపోతున్నావు? నేను కనికరం గల దేవుణ్ణి, నీ చేయి విడవను, నిన్ను నాశనం చేయను, నిన్ను పట్టుకుంటాను అన్నాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు అండి. అలాంటి దేవుడు మనకు కలిగి ఉన్నందుకు మనం చాలా స్తోత్రం, హల్లెలూయా చెప్పాలి. ఇది నా వాక్యం వింటున్న నా ప్రియబిడ్డ, నీ చేయి విడవాడు, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను రక్షించే దేవుడు, నీకు సహాయం చేయగల దేవుడు. అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. ప్రార్థించుకున్నాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు ప్రభా, కనికరం చూపు తండ్రి, మమ్మల్ని నాశనం చేయవన్నావు, మా చేయి విడిచిపెట్టనన్నావు. అవును ప్రభా, మమ్మల్ని నాశనం చేసే దేవుడు కాదయ్యా. మనుషులందరూ మమ్మల్ని నాశనం చేస్తారు, మనుషులందరూ మమ్మల్ని ఎగతాళి చేస్తారు. మేడల కనికరం చూపరయ్యా. మేము మంచిగా ఉంటే వాళ్ళు ఓర్వ లేకుండా అనేక పనులు చేస్తూ ఉంటారు, కానీ నువ్వు కనికరం చూపే దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, నీ వంటి వారు ఎవరు లేరయ్యా. అయ్యే వాక్యం వింటున్న ప్రతి బిడ్డను బలపరచమని ప్రార్థిస్తున్నాం. వారి ఎలా కనికరం చూపమని ప్రార్థిస్తున్నాం. ఏ వేదనతో, ఏ దుఃఖంతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారు, ఈ టీవీ నాయన రేడియో దగ్గర వింటున్నారు ప్రభా, వారికి ఉద్యోగాలు లేకుండా ఉంటే వారికి ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారికి వివాహాలు కలగకపోతే వివాహాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. నాయన కనికరించమని ప్రార్థిస్తున్నాం, కృప చూపమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, మీరే మహిమ పొందుకున్నాం. యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. తప్పకుండా ఫోన్ చేయండి, మీకు ప్రార్థన చేస్తాము. మా నెంబర్ 8857574000400467. తప్పకుండా ఈ నెంబర్లకు ఫోన్ చేయండి, మీ కొరకు మేము ప్రార్థిస్తాము. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని బలపరచాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.